Today's class, 9th class, 3rd lesson, atoms and molecules. In this lesson, ఈ రోజు క్లాస్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ వాట్ ఈజ్ మాలిక్యూల్ అనే విషయం, అదేవిధంగా మాలిక్యులర్ మాస్ గురించి, వాట్ ఈజ్ మాలిక్యూల్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్, అదేవిధంగా సమ్ యాక్టివిటీ టు ప్రూవ్ ద వ్యాలెన్సీ ఆఫ్ దన్ ఆటమ్ అండ్ అయాన్, మాలిక్యులర్ కాంపౌండ్స్కి నేమ్స్ పెట్టడం, అదేవిధంగా అయాన్స్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. అటామిక్ మాస్ గురించి, కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాస్ గురించి, హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, కార్బన్ అటామిక్ మాస్ 12, ఈ విధంగా ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్లో ఉన్నటువంటి అటామిక్ మాసెస్ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి వీటిని. హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, కార్బన్ అటామిక్ మాస్ 12, నైట్రోజన్ అటామిక్ మాస్ 14, ఆక్సిజన్ అటామిక్ మాస్ 16, సోడియం అటామిక్ మాస్ 23, మెగ్నీషియం అటామిక్ మాస్ 24, సల్ఫర్ అటామిక్ మాస్ 32, క్లోరిన్ అటామిక్ మాస్ 35.5, కాల్షియం అటామిక్ మాస్ 40. వీటి యొక్క ఈ ఎలిమెంట్స్ మెయిన్గా మనకి 9th క్లాస్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ అటామిక్ మాసెస్కి సంబంధించే ఉంటాయి, ఈ ఎలిమెంట్స్కి సంబంధించే ఉంటాయి. కాబట్టి ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాసెస్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాలిక్యూల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మాలిక్యూల్? Molecule is a generally group of 2 or more atoms that are chemically bound together that is tightly held together by the attractive forces. 2 or more atoms, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ ఒకదానితో ఒకటి కలిసి వాటి మధ్య కొంత బాండ్ ఏర్పడి వాటి మధ్య కొంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ వల్ల అవి రెండు సమ్ బాండింగ్స్తో, బాండింగ్ 10th క్లాస్లో వస్తుంది మీకు, అటామిక్ కెమికల్ బాండింగ్ అనే లెసన్లో వస్తుంది, అయానిక్ బాండింగ్, కోవలెంట్ బాండింగ్ అని. ఇలా రెండు ఆటమ్స్ మధ్య కొన్ని రకాల బాండింగ్స్ ఉంటాయి. ఆ బాండింగ్స్ వల్ల రెండు లేదా అంతకంటే ఎక్కువ 2 or more atoms held together and form a big atom that is called a molecule. ఎగ్జాంపుల్కి ఆక్సిజన్ ఎప్పుడు కూడా ఇన్ నేచర్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ O2 means దీంట్లో ఆక్సిజన్స్, 2 oxygen atoms combine together and there is an attraction forces between the 2 atoms and form one molecule, oxygen O2 అనే మాలిక్యూల్ ఏర్పడుతుంది. అదేవిధంగా H2 హైడ్రోజన్ మాలిక్యూల్, అదేవిధంగా నైట్రోజన్ N2 నైట్రోజన్ మాలిక్యూల్, అదేవిధంగా క్లోరిన్ Cl2 అంటాం, క్లోరిన్ మాలిక్యూల్. ఈ విధంగా రకరకాలైనటువంటి మాలిక్యూల్స్ మనకి. ఓజోన్ ఉంది, O3 ఓజోన్ మాలిక్యూల్, 3 ఆక్సిజన్ ఆటమ్స్ కలిసి మాలిక్యూల్ రూపంలో తయారవుతుంది, O3 ఓజోన్ అంటాం. ఇలా 2 or more ఎలిమెంట్స్ టైట్లీ హెల్డ్ టుగెదర్ బై అన్ అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ దీస్ 2 atoms or 3 atoms, దట్ ఈస్ కాల్డ్ మాలిక్యూల్. ఇక్కడ all the properties of the substances, atoms of same element or different atoms can join together. ఇక్కడ మాలిక్యూల్స్ ఏర్పడేటప్పుడు ఒకే రకమైనటువంటి ఆటమ్స్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ ఏర్పడవచ్చు, లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ కూడా ఏర్పడవచ్చు. ఎలా అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన మాలిక్యూల్స్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇందాక మనం చూసినట్లుగా హైడ్రోజన్ మాలిక్యూల్ ఉందనుకోండి, రెండు కూడా హైడ్రోజన్ ఆటమ్సే. ఇది హైడ్రోజన్ ఆటమే, ఇంకొకటి కూడా హైడ్రోజన్ ఆటమే. సో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదాంతో ఒకటి కలిసి ఏర్పడుతుంది. Two hydrogen atoms held together and form one molecule, then that మాలిక్యూల్స్ ఏర్పడేటప్పుడు ఒకే మూలకానికి చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్తో కంబైన్ అయ్యి 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్తో కంబైన్ అయ్యి ఇలా హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ లేదా నైట్రోజన్ ఇలా సేమ్ ఆటమ్స్తో, హైడ్రోజన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2 హైడ్రోజన్స్ ఉంటాయి, అవునా?
రెండు హైడ్రోజన్స్ ఒకదానితో ఒకటి బాండింగ్ ఏర్పరచుకొని ఉంటాయి. ఒక హైడ్రోజన్ మరియు ఇంకొక హైడ్రోజన్. అలా కాకుండా H2O ఉందనుకోండి, వాటర్ మాలిక్యూల్. దిస్ ఇస్ కాల్డ్ వాటర్ మాలిక్యూల్. దీంట్లో 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్. ఇక్కడ మూడు ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి, 3 యాటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ లాగా ఏర్పడింది. ఈ 3 యాటమ్స్లో 2 ఒకే రకమైనటువంటి యాటమ్స్, కానీ ఇంకొకటి డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన యాటమ్. అలా సేమ్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి హైడ్రోజన్ లాగా, లేదా ఆక్సిజన్ లాగా, లేదా నైట్రోజన్ లాగా సేమ్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి యాటమ్స్ అయినా సరే కంబైన్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి యాటమ్స్ అయినా కంబైన్ అయ్యి మాలిక్యూల్స్ అనేవి ఏర్పడవచ్చు అని దాని అర్థం, రైట్? మాలిక్యూల్స్ తర్వాత మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. చూడండి, ఇక్కడ ఆర్గాను, హీలియము ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. ఈ ఆర్గాను, హీలియం లాంటి ఎలిమెంట్స్ ఒకే ఒక యాటమ్తో అవి ఎలిమెంట్ని ఫామ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ద మాలిక్యూల్స్ అండ్ ఎలిమెంట్ ఆర్ కన్సిడర్డ్ బై ద సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్. మాలిక్యూల్ మెనీ ఎలిమెంట్స్ సచ్ యాజ్ ఆర్గాన్, హీలియం ఇలాంటి యాటమ్స్ మేడప్ ఆఫ్ ఓన్లీ 1 యాటమ్. ఇవి కూడా మాలిక్యూల్సే. ఆర్గాన్ కానీ, హీలియం కానీ, ఇంకా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అని కొన్ని రకాలైనటువంటి నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి. ఒక 6 నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి. 10th క్లాస్లో చెప్తాను మీకు, లాస్ట్ గ్రూప్లో ఉంటాయి అవి. ఈ 6 నోబుల్ గ్యాసెస్లో మనకు ఉన్నటువంటి దాదాపుగా 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాదాపుగా ఈ ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్లో బాగా స్టేబుల్గా ఉండేటటువంటి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. హీలియం ఒకటి, నియాన్ అనేటటువంటి ఒకటి, ఆర్గాన్ ఒకటి, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అనే ఒక 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 6 ఎలిమెంట్స్ కూడా వేరే వాటితో కలవు, తమ దగ్గర నుంచి ఎవరికి ఎలక్ట్రాన్లు ఇవ్వవు, తీసుకోవు, స్టేబుల్గా ఉండిపోతాయి, కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉండిపోతాయి. అలాంటి ఎలిమెంట్స్ ఒకే ఒక యాటమ్ ఉంటుంది. అవి మాలిక్యూల్స్ అయినప్పటికీ కూడా ఒకే ఒక యాటమ్ని కలిగి ఉన్నటువంటి మాలిక్యూల్స్. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికే ఆర్గాన్ కానీ, హీలియం కానీ, నియాన్ కానీ, క్రిప్టాన్ కానీ, జీనాన్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ ఏంటంటే, ఇలాంటి మాలిక్యూల్స్ ఏంటంటే ఓన్లీ ఒకే ఒక యాటమ్ కలిగినటువంటి మాలిక్యూల్స్. తర్వాత 2 యాటమ్స్ కలిగినటువంటి మాలిక్యూల్స్ని ఏమన్నాము? డైఅటామిక్ మాలిక్యూల్స్ అన్నాం. డైఅటామిక్ మాలిక్యూల్స్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, హైడ్రోజన్ కానీ వీటిని డైఅటామిక్ మాలిక్యూల్స్ అంటారు. ఓజోన్ చెప్పాను, ట్రైఅటామిక్ మాలిక్యూల్స్ అంటాం. అలా చూడండి ఒకసారి ఈ టేబుల్లో చూడండి, టేబుల్ నెంబర్ 3.3లో ఒకసారి గమనించండి. అటామిసిటీ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. అటామిసిటీ అంటే, అటామిసిటీ అనే పదానికి అర్థం గమనించినట్లయితే, ఒక మాలిక్యూల్లో ఎన్ని నంబర్ ఆఫ్ యాటమ్స్ ఒకదానితో ఒకటి బాండ్ ఏర్పరచుకొని, ఒక మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ కలయిక వల్ల ఒక మాలిక్యూల్ ఏర్పడింది. 2 యాటమ్స్ కలవడం వల్ల ఒక మాలిక్యూల్ ఏర్పడితే దాని యొక్క అటామిసిటీ 2. 3 atoms combine together and form a molecule, then atomicity of that molecule is 3. If 8 molecules combine together and form a molecule, then the atomicity of the molecule is 8. If 4 molecules are held together and form a molecule, the atomicity of the molecule is 4. అలా ఎన్ని యాటమ్స్ ఒకదానితో ఒకటి కలిసి కంబైన్ అయ్యి మాలిక్యూల్ తయారవుతుందో ఆ నంబర్ని ఆ మాలిక్యూల్ యొక్క అటామిసిటీ అంటాం. ఇక్కడ కొన్ని నాన్ మెటల్స్ చూడండి ఒకసారి. ఆర్గాన్ ఇందాక ఏం చెప్పాను మీకు? ఆర్గాన్ ఒకటి, హీలియం ఒకటి చెప్పాను. ఏంటివి? మాలిక్యూల్సే, కానీ ఒకే ఒక యాటమ్ని కలిగి ఉన్నటువంటి మాలిక్యూల్స్. ఓన్లీ 1 యాటమ్ కలిగినటువంటి మాలిక్యూల్స్. దీని యొక్క అటామిసిటీ 1 ఉంటుంది. అటామిసిటీ మోనో అటామిక్ అంటారు వీటిని. మోనో అటామిక్ మాలిక్యూల్స్ అంటాము. హీలియం, నియాన్, ఆర్గాన్ లాంటివి. అలా కాకుండా ఇందాక మనం చూసుకున్నటువంటి ఆక్సిజన్ కానీ, హైడ్రోజన్ కానీ, నైట్రోజన్ కానీ, క్లోరిన్ కానీ ఈ 4 గమనించండి. ఈ 4గింటికి కూడా డైఅటామిక్ మాలిక్యూల్స్ అంటారు వీటిని. డైఅటామిక్ మాలిక్యూల్స్ అంటే 2 యాటమ్స్ కలిసి తయారైనటువంటి డైఅటామిక్ మాలిక్యూల్స్. దాని అటామిసిటీ వచ్చేటప్పటికే 2. ఆక్సిజన్ O2, హైడ్రోజన్ H2,
నైట్రోజన్ N2, క్లోరిన్ Cl2, ఇలా రెండు యాటమ్స్ కలిసి మాలిక్యూల్స్లో ఏర్పడ్డ వాటిని డైఅటామిక్ మాలిక్యూల్స్ అంటాం. కొన్ని ఉన్నాయి సల్ఫర్ చూడండి టెట్రా అటామిక్ మాలిక్యూల్ అంటాం. సల్ఫర్ కాదు, ఫాస్ఫరస్ P4 అంటాం. దీన్ని 4 యాటమ్స్ కలిసి తయారవుతుంది ఒక మాలిక్యూల్, P4 టెట్రా అటామిక్ మాలిక్యూల్ అంటాం. దాని యొక్క అటామిసిటీ ఎంత? 4 ఇస్ ద అటామిసిటీ. ఎందుకు? 4 యాటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ లాగా తయారవుతుంది కాబట్టి దాని అటామిసిటీ 4. అదేవిధంగా సల్ఫర్ ఉంది, 8 యాటమ్స్ కలిసి తయారవుతుంది సల్ఫర్. 8 యాటమ్స్ కంబైన్ టుగెదర్ అండ్ ఫార్మ్ సల్ఫర్ మాలిక్యూల్, S8 అంటాం. దీని యొక్క అటామిసిటీ 8గా చెప్తాం మనం. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్లో కొన్ని 2 యాటమ్స్ కలిసి డైఅటామిక్ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని 3 యాటమ్స్ కలిసి ఆక్సిజన్ 3 యాటమ్స్ చెప్పాను మీకు, ఓజోన్ అనేది ట్రై అటామిక్ మాలిక్యూల్, 3 యాటమ్స్ కలిసి తయారవుతుంది, దాని అటామిసిటీ 3. ఫాస్ఫరస్ టెట్రా అటామిక్, 4 యాటమ్స్ కలిసి తయారవుతుంది మాలిక్యూల్. సల్ఫర్ ఆక్టా అటామిక్ మాలిక్యూల్ లేదా పాలీ అటామిక్ మాలిక్యూల్ అంటారు. దీన్ని ఆక్టా అనకుండా 3 అంతకంటే ఎక్కువ ఉంటే పాలీ అటామిక్ మాలిక్యూల్ అనొచ్చు, రైట్. ఇది దీని యొక్క అటామిసిటీ. నెక్స్ట్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇది చూడండి జాగ్రత్తగా. మాలిక్యూల్స్ వేరు, కాంపౌండ్స్ వేరు. కాంపౌండ్స్ ఎలా తయారవుతాయి? మనం ఒక లా చూసాము. ఏంటా లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ చూసామా? అంతకుముందు ఒక లా చూసాం కదా, ఏమంటారు దాన్ని? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. సరే, అలాగే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్లో కొన్ని ఎలిమెంట్స్ ఒకదానితో ఒకటి మాస్ పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే దాంట్లో హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ 1:8గా, NH3 తీసుకుంటే 13:14:3 అనుకుంటాం. అలా మాస్ పర్సంటేజ్ రీత్యా ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి ఒక మాలిక్యూల్ని, ఒక కాంపౌండ్ని ఏర్పరుస్తాయి. కాంపౌండ్ అంటే ఏంటంటే, మాలిక్యూల్ అంటే ఏం చెప్పుకున్నాము? ఒకే రకానికి సంబంధించినటువంటి యాటమ్స్, సేమ్ యాటమ్స్, 2 or more atoms held together and form a molecule, or different atoms, సేమ్ యాటమ్సే అవ్వక్కర్లేదు. H2O మాలిక్యూల్ ఉంది, దాంట్లో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది. అలా డిఫరెంట్ యాటమ్స్ కలిసైనా సరే లేదా సేమ్ యాటమ్స్ కలిసైనా సరే ఒక మాలిక్యూల్ ఏర్పడుతుంది, 2 లేదా అంతకంటే ఎక్కువ. కానీ ఇక్కడ కాంపౌండ్లో ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చూడండి, ఇక్కడ యాటమ్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ జాయిన్ టుగెదర్ ఈజ్ అ డెఫినెట్ ప్రపోర్షన్స్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్. మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి అంటే చాలా ఎలిమెంట్స్, ఒకే రకమైన ఎలిమెంట్స్ లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇక్కడ గమనించండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ జాయిన్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ మాలిక్యులర్ కాంపౌండ్. ఒక మాలిక్యులర్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ దేంతో కంబైన్ అవ్వాలి? డెఫినెట్ ప్రపోర్షన్స్. ఇది గుర్తుంచుకోండి బాగా, డెఫినెట్ ప్రపోర్షన్స్, ఇంత పర్సంటేజ్తో కలవాలి అవి. అది కూడా కంబైన్ అయ్యే యాటమ్స్ కూడా ఎలా కంబైన్ అవ్వాలి? సమ్ పర్టికులర్ పర్సంటేజ్తో యాటమ్స్ అనేవి కంబైన్ అయితే ఫామ్ అయ్యేదాన్ని కాంపౌండ్ అంటాం, మాలిక్యులర్ కాంపౌండ్ అంటాం. ఎగ్జాంపుల్స్ గమనించండి మాలిక్యులర్ కాంపౌండ్స్కి. ఇక్కడ చూడండి, వాటర్ మాలిక్యూల్ ఉంది. వాటర్ అనేది ఒక కాంపౌండ్. దీంట్లో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనేటటువంటి 2 డిఫరెంట్ యాటమ్స్ కంబైన్ అవ్వడం వల్ల వాటర్ అనేటటువంటి మాలిక్యూల్ తయారైంది. ఈ వాటర్ మాలిక్యూల్ కూడా ఎలా కంబైన్ అవుతుంది? మాస్ రేషియో ఎంత? 1:8. అప్పుడు మనం చూసామే ఈక్వల్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ ఈక్వల్ ప్రపోర్షన్స్, దాంట్లో కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనేటటువంటి లాలో చూసాము. వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎంత రేషియోలో కలుస్తాయి? రైట్, 1:8 రేషియోలో కలుస్తాయి. ఇలా డిఫరెంట్ మాలిక్యూల్స్ చూడండి, అమోనియా ఉంది, నైట్రోజను హైడ్రోజన్, ఇవి 2 కూడా 14:3 రేషియోలో కలుస్తాయి. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ ఉంది. కార్బన్ డయాక్సైడ్లో కార్బన్ మరియు ఆక్సిజన్ 2 కూడా 3:8 రేషియోలో కలుస్తాయి. ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి డిఫరెంట్ మాలిక్యూల్స్ సమ్ పర్టికులర్ రేషియోలో కలిస్తే దాన్ని కాంపౌండ్ అంటారు. కాంపౌండ్ మాలిక్యూల్కి కాంపౌండ్కి డిఫరెంట్ గమనించండి.
మాలిక్యూల్ అంటే దానికి ఎంతో కొంత రేషియో ఉండదు, మాస్ రేషియో ఉండదు. రెండివి ఒకటిది, లేదా మూడు ఒకే రకమైనవి, లేదా రెండు ఒకే రకమైనవి, అలా చిన్న చిన్న యాటమ్స్ కలిసి తయారవుతాయి మాలిక్యూల్స్. కానీ కాంపౌండ్స్ అలా కాదు. తయారయ్యేటటువంటి మాలిక్యూల్స్ పెద్ద మాలిక్యూల్స్ తయారవుతాయి. సమ్ ఫిక్స్డ్ రేషియోలో మిక్స్ అవుతాయి యాటమ్స్. హైడ్రోజన్ యాటమ్స్, ఒక యాటమ్ హైడ్రోజన్ అయితే 8 ఆక్సిజన్ యాటమ్స్ కలిసి, 1 2 కాదు, ఒక హైడ్రోజన్ యాటము 8 ఆక్సిజన్ యాటమ్స్ కలిసి H2O అనేటటువంటి కాంపౌండ్ని ఏర్పరుస్తుంది. NH3 అమోనియాలో నైట్రోజన్ 14 నైట్రోజన్ యాటమ్స్ 3 హైడ్రోజన్ యాటమ్స్ కలిసి మొత్తం 17 యాటమ్స్ కలిసి NH3 అనేటటువంటి ఒక కాంపౌండ్ ఏర్పరుస్తుంది. అలా నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువగా, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువగా, యాటమ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కంబైన్ టుగెదర్ దట్ ఆర్ కాల్డ్ కాంపౌండ్. పదార్థం కాంపౌండ్ అంటాం దాన్ని. నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ కూడా ఎలిమెంట్ హైడ్రోజన్ రేషియో ఇచ్చారు. ఆక్సిజన్, వాటర్ అనేటటువంటి మాలిక్యూల్ని కొంచెం వివరంగా చూపించారమ్మా. వాటర్ అనేటటువంటి మాలిక్యూల్లో 1:8 ఈజ్ ద, దయచేసి ట్రై టు అండర్స్టాండ్. వాటర్ అనేటటువంటి మాలిక్యూల్ 1:8 రేషియోలో కంబైన్ అవుతుంది. దాని యొక్క అటామిక్ మాస్ వచ్చేటప్పటికి హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ 1, ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ 16. కాబట్టి మాస్ రేషియో బై అటామిక్ మాస్ 2 వేసినట్లయితే 1:1 వస్తుంది. 8:16 ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. దాని రేషియో వచ్చేటప్పటికే 2:1గా ఫామ్ అవుతుంది. అంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ 1 ఆక్సిజన్ యాటమ్, H2O, అదే కదా ఫార్ములా H2O. అంటే 2 హైడ్రోజన్ యాటమ్స్ 1 ఆక్సిజన్ యాటమ్ మాత్రమే ఎందుకు కలవాలి అని డౌట్. వాటర్ మాలిక్యూల్ అంటే H2Oనే ఎందుకు ఉండాలి? HO2 ఉండొచ్చు కదా, ఎందుకు ఉండకూడదు అంటే ఇది కారణం. దాని యొక్క మాస్ రేషియోని, అటామిక్ మాస్ని రెండింటిని ఒకదానితో ఒకటి రేషియో చేసినట్లయితే, డివైడెడ్ బై చేసినట్లయితే, రేషియో చేసినట్లయితే, కంపేర్ చేసినట్లయితే వచ్చేటటువంటి నంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని మాలిక్యూల్స్ ఆ ఎలిమెంట్లో, అన్ని యాటమ్స్ ఆ ఎలిమెంట్లో ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్ యొక్క మాస్ రేషియో 1, అటామిక్ మాస్ 1, 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ చూడండి H2O 8/16 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ 2/2:1 అనేది ఆ మాలిక్యూల్లో ఉండేటటువంటి యాటమ్స్ యొక్క రేషియో. 2 హైడ్రోజన్ యాటమ్స్ 1 ఆక్సిజన్ యాటమ్ అని అర్థం. నెక్స్ట్ క్లాస్లో మనము అయాన్స్ అంటే ఏంటి అనే విషయాన్ని గమనిద్దాం. అదేవిధంగా అయాన్స్ తర్వాత మనకి ఇంకొక టాపిక్ ఉంటుంది, కెమికల్ ఫార్ములాస్ రాయటం, రైటింగ్ కెమికల్ ఫార్ములాస్. ఇది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. దాంతో అయిపోతుంది. అయాన్స్ గురించి, అదేవిధంగా ఈ అయాన్స్, కొన్ని యాటమ్స్ యొక్క అయాన్స్ గురించి, కాంపౌండ్స్ యొక్క నేమ్స్ ఎలా పెడతాం, ఫార్ములా ఎలా రాస్తాం. మెగ్నీషియం క్లోరైడ్ ఉందనుకోండి, MgCl2 అని దాని ఫార్ములా ఏ విధంగా రాస్తాం, దేన్ని ఆధారంగా చేసుకొని రాస్తాం అనే దాన్ని నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. రైట్.